కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానించేద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4 నుంచి 6 వాక్యాలు. నిర్గమ 3వ అధ్యాయము 4 నుంచి 6 వాక్యాలు చదువుదాం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వేరేసాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట బలమైనదిగా, శక్తి కలిగిందిగా మా జీవితంలో పని చూపుకున్న కృపను దయచేయండి. పదలో నీ ఉండగా మోషే ఎలా నీకు భయపడ్డాడో, ఎలా నిన్ను వెరిశాడో, చూడడానికి భయపడ్డాడో, మా హృదయమందు నిన్ను గురించిన ఆశలు మండుచూ ఉండగా ప్రభా భయము కలిగి భూమి మీద బ్రతికే కృపను దయచేయండి. ఈ సమయంలో లేఖనాల్లోంచి మీరు మాతో మాట్లాడండి. మాట్లాడుతున్న ఏ మనుషుల్లో ఉన్న జ్ఞానము ఎవరిని ప్రభావితము చేయలేదు. మీరు సమయోచితమైన ప్రతి మాట నా నోటి నుంచి మీకు మహిమను తెచ్చుకోండి. వింటున్న ప్రతి ఒక్కరిలో మీరే కార్యసిద్ధిని కలుగు చేసి ఈ నామమును మీరు గొప్ప చేయమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినాలి. మోషే అంటే తీయబడినవాడు, డ్రా అవుట్ అంటారు. మోషే అనే పేరు ఫరో కుమార్తె పెట్టింది. ఆవిడ ఎందుకు పెట్టారంటే అతడు నీళ్ళలో నుండి బయటికి తీయబడ్డాడని. మోషే పుట్టు పూర్వోత్తరాలు మనకు అందరికి బాగా తెలుసు. మోషే ఐగుప్తులో ఒకరిని చంపి ఆ రాజు యొద్ద నుంచి పారిపోయి అరణ్యానికి వచ్చేసాడు. ఆ అరణ్యములో ఒక బావి వద్ద కూర్చొని ఉన్నప్పుడు గొర్రెల కాపరులు వారి మందకి నీళ్లు పెట్టడానికి వస్తున్నారు వంతుల వరిగా. వాళ్ళలో ఇత్రో అనే ఒక ఆయన కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు మందకి నీళ్లు పెట్టడానికి వచ్చినప్పుడు ప్రతిరోజు వాళ్ళకి ఆలస్యం అవుతుంది. వీళ్ళు ఆడవాళ్ళు, అక్కడ మందలు కాసే వాళ్ళు మగవాళ్ళు ఉంటారు కనుక వీళ్ళు బెదిరించు, భయపెట్టు, నెట్టేసు వాళ్ళ మందనికి కడుపు నింపుకొని వెళ్ళిపోతే మరలా ఆ నీళ్లు ఊరేంత వరకు ఉండి ఆ మందని మేపుకొని మందకి నీళ్లు తాగించుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాళ్ళు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఇత్రో అడుగుతాడు, రోజు ఆలస్యం అయ్యేది కదా, ఎందుకు ఈరోజు త్వరగా వచ్చారు అంటే మాకు ఒకడు సహాయం చేశాడు అని చెప్పారు. అప్పుడు ఆయన అంటాడు, అయితే మీకు సహాయం చేసిన వాడు ఎక్కడ? సహాయం చేశాక మోసం వదిలిపెట్టేశారు. వెళ్ళి ఆ మనుష్యుడిని పిలుచుకొని రండి మీరండి తీసుకొస్తారు. ఆయనకి ఆహారం పెడతారు, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. పెద్ద కుమార్తెని సిఫోరానికి పెళ్లి చేస్తాడు. ఆ ఇంటిలో 40 ఏళ్ళు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఉన్నాడు. అంతకుముందు ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు మోషే వయసు ఎంతంటే 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల వయసులో మోసే మందను కాస్తున్నప్పుడు మోషే కూడా 2 మగపిల్లలు ఉన్నారు. అరణ్యంలో పద రాసుకోవడం, తగలబడటం సర్వసాధారణం. ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. ఒక పద తగలబడినప్పుడు మండుద్ది. కొంతసేపటికి ఆ మంట అణిగిపోద్ది, ఆరిపోద్ది. ఎందుకంటే కట్టెల్లో ఉన్న శక్తి అయిపోయి బొగ్గుగా మారిపోయి బూడిదైపోతుంది కనుక మంట ఆగిపోద్ది. మోషే పర్వతం కింద మంద కాస్తున్నప్పుడు పైన పర్వతం మీద ఒక పద తగలబడుతుంది, చూశాడు. అది సర్వసాధారణం, వదిలేశాడు. కొంతసేపు అయినాక చూశాడు, మంట అలాగే ఉంది. ఎంతసేపు చూసినా మంట అలాగే ఉంది కదా, అది తగ్గట్లేదు, ఆగిపోవట్లేదు. ఇదేదో చిత్రంగా ఉంది. ఏ పొద కూడా ఎంతసేపు తగలబడదు, ఏ పొద ఎంతసేపు కాలదు, ఏ పొద ఎంతసేపు ఒకే మంటను మండదు.
ఇదే విచిత్రంగా ఉన్న చూద్దాం అని ఆ విచిత్రాన్ని చూడడానికి అటువైపుగా మోషే వెళ్ళాడు. మోషే అటువైపుగా వస్తున్న సంగతి దేవుడు చూచి మోషేతో అంటున్నాడు, మోషే మోషే అని 2 సార్లు పిలిచాడు. ద ఫస్ట్ కాలింగ్ ఫర్ సాల్వేషన్, దట్ సెకండ్ కాలింగ్ ఫర్ మినిస్ట్రీ. మొదట మోషేని పిలిచింది దేవుడు మోషేకి రక్షణ ఇవ్వడానికి. రెండోసారి మోషేని ఎందుకు ప్రస్తావించాడంటే అతడు తన పని చేయాలి కనుక. 1 రక్షణ కోసం, 2 పరిచర్య కోసం పిలిచాడు. సౌలును కూడా పిలుస్తున్నప్పుడు సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావు, మునుకోరలకు ఎదురుతాను, నువ్వు నిలబడలేవు అని చెప్పాడు. ఒక్క సమూయేలుని పిలిచినప్పుడు మాత్రమే 3 మారు పిలిచాడు, 3 సార్లు పిలిచాడు. 1 రక్షణ కోసం అయితే, 2 పరిచర్య కోసం అయితే, 3 దేవుని దయ వలనే, దేవుని కృప వలనే నువ్వు పరిచర్య చేయగలవు. ఎందుకంటే అప్పటికి ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు, అప్పటికి పేరు ప్రఖ్యాతి కలిసిన చాలా మంది ఉన్నారు. వీరన్నిటినీ దాటి నువ్వు రావాలంటే నా దయ వలనే, నా కృప వలనే అని అర్థమొచ్చున్నట్లుగా 3 మారు సమూయేలుని పిలిచాడు. అయితే మోషే దగ్గరికి మనం వస్తే, మోషేని పిలిచినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే మోషే ఇది పరిశుద్ధ స్థలము. మోషేని దేవుడు ఎందుకు పిలిచాడంటే 1 రక్షించడానికి, 2 పరిచర్యకి పంపడానికి. చైనీస్లో ఒక సామెత ఉంది, సమ్ ఆర్ వెన్, సమ్ ఆర్ సెంట్, సమ్ ఆర్ జస్ట్ గాట్ అవుట్. కొంతమంది వెళ్ళారు, కొంతమంది పంపబడ్డారు, కొంతమంది వెళ్ళామంటే వెళ్ళారు. ఈరోజు పరిచర్య విధానాలు, క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ ప్రసంగాలు, క్రైస్తవ బ్రతుకులు, సంఘ పరిస్థితులు, పంపబడింది వేరు, ఇష్టపడి రావడం వేరు, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్లు బ్రతికేయడం వేరు. ఈ కోవల్లో, ఈ 3 రకాల కోవల్లో మనం ఏ కోవలో ఉన్నామో, ఏ ప్రదేశంలో ఉన్నామో మనం చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. మోషేని దేవుడు పిలుస్తున్నాడు. పిలిచి ఆయన అన్న మాట ఏంటంటే చెప్పులు విడువు అన్నాడు. 5వ వాక్యంలో ఉంటుంది, ఇది పరిశుద్ధ స్థలము, నీ కాళ్ళకున్న చెప్పులు పక్కకు పెట్టు అన్నాడు. ఈ చెప్పులు ఎప్పుడు కూడా మోషే కాళ్ళని, భూమిని కనెక్ట్ చేసుకుంటాయి. ఎప్పుడు కూడా మనిషిని భూమితో కనెక్ట్ చేస్తున్నాయి. మానవ జీవితాల్లో లోక సంబంధమైన ఆశలు, ధనము, శరీరాశలు, నేత్రాశ, జీవపడమము, ఇవన్నీ లోకానికి మనం కనెక్ట్ చేస్తుంటాయి. ఏదైతే మనల్ని లోకంతో కనెక్ట్ చేసిందో, ఏదైతే మనల్ని లోకంతో ముడిపెట్టిందో, ఏదైతే లోకంతో మనల్ని బంధించి వేసిందో, ఆ బంధకాన్ని తెంచుకోకపోతే దేవుని సంకల్పంలోనికి మనం నడవలేం. ఆ బంధకాన్ని తెంచుకోకపోతే దేవుని వైపు మనం అడుగులు వేయలేం. దేవుడు చూస్తున్నాడు, మోషే మోషే పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువు. యేసుప్రభువారు అన్నాడు, నీ కన్ను అభ్యంతరమా, కన్నుని పీకేయి. నీ చెయ్యి అభ్యంతరమా, చేతిని తీసేయి. నీ కాలు అభ్యంతరమా, కాలుని తీసేయి. 2 కలిగి నరకంలోకి వెళ్ళడం కంటే 1 కలిగి పరలోకంలోకి వెళ్తాం బెస్ట్ అన్నాడు దేవుడు. మోషేని అంటున్నాడు, నీ కాళ్ళకున్న చెప్పులు విడిచేయి, నీ స్వభావాన్ని విడిచేయి. దేవుడు ఎప్పుడు తన స్వభావం లాగా తన ప్రజల స్వభావం ఉండాలని కోరుకుంటాడు. ఆయన ఒక జనాంగాన్ని ఎన్నుకొని, ఆ జనాంగంలో నుంచి 12 గోత్రాలను ఎన్నుకొని ఈ ప్రపంచమంతా దీవిద్దామని ప్రణాళిక వేశాడు. యేసుప్రభువారు కూడా కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు దానికంటే ముందు ఈ ప్రపంచంలో ఆయన గురించిన సువార్తను ప్రకటించడానికి 12 మంది, తండ్రి ఎలాగ 12 గోత్రకర్తలను ఎన్నుకున్నాడో అలాగే 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఈయన ప్రసవించాడు అని చెప్పాలి, కన్నాడు. రక్తము, నీరు అనేది ప్రసవానికి గుర్తు. మీరు పిల్లలను కన్నా తల్లులైతే తెలుస్తుంది. రక్తము, నీరు, ఒక కాన్పైనప్పుడు నీరు ఉంటుంది, రక్తము ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఇది సంఘము, ఇది లోకముతో కనెక్ట్ అవ్వకూడదని ఆయన కోరుకున్నాడు. వధువు సంఘం. యేసుప్రభువు వారికి 2 శరీరాలు. ఒకటి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద తారాడితే, మరొకటి సంఘం అనే ఆత్మ సంబంధమైన శరీరము. ఈ శరీరము, ఈ వధువు ఆయన పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నాడు సంఘాన్ని. వధువు సంఘం అపవిత్రంగానో, అయోగ్యంగానో, నీతి కోల్పోయో, పవిత్రతను కోల్పోయో, దేవుని సంతోషపెట్టలేని స్థితిలో ఉంటే ఆయన కోరుకోడు. ఏదైతే లోకంతో కనెక్ట్ అయ్యి ఉన్నావో, ఏదైతే లోకంతో మిళితమై ఉన్నావో, ఆ కనెక్షన్ తెంచుకుంటే తప్ప
దేవునితో అడుగులు వేయలేవు. మోషే పరిశుద్ధ స్థలము, ఇప్పటి వరకు లోకంతో కనెక్ట్ అయిన ప్రతిదాన్ని తెంచుకొని బయటికి రమ్మని చెప్పాడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క లాగా చెబితే అర్థమవుతుంది. డాక్టర్ రాసిన మందుల సీటు ఉంటుంది, ఆ మందుల సీటు తీసుకొచ్చి డాక్టర్ కంటే ఎక్కువ చదివినోడికి ఇచ్చామనుకో ఏం చేస్తాడు? అర్థం కాదు. 10th ఫెయిల్ అయినా మెడికల్ షాప్లో పనిచేసేవాడికి తీసుకెళ్ళి ఇచ్చామనుకో, వాడు బిల్లలు ఇచ్చి ఏది మధ్యాహ్నం మింగాలి, ఏది పొరగడుపున మింగాలి, ఏ ట్యానిక్లో ఎన్ని మూతలు నీళ్లు కలపాలి అన్నీ చెబుతాడు. పోనీ ఇడికి నీకు తెలుసు కదా, ఆడి చేత ఆపరేషన్ చేయించుకుంటాం ఆడి చేత ఆపరేషన్ మాత్రం డాక్టర్ చేత చేయించుకోవాలి. కానీ వాడు ఏమి రాశాడో అది మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాడికే అర్థమవుతుంది, మనకి అర్థం కాదు. చాలామందికి తెలుసు ఈ గవర్నమెంట్లు ఈ 108 104 వచ్చిన తర్వాత అట్టచూసి చెప్పేస్తారు, ఇది జ్వరం బిల్ల, ఇది తలనొప్పి బిల్ల, ఇది విరోచనాల బిల్ల అని అట్టచూసి చెప్పేస్తారు. కానీ దాని మీద ఏముందులకి తెలియదు. అదే మాత్రం పేపర్ మీద రాసి పంపించామనుకో ఇది ఏం మాత్రం అంటారు. అట్ట చూపించామనుకో ఇది జ్వరంది, ఇది తలనొప్పిది, ఇది వాంతులు అయితే వేసుకునేది చెబుతారు, చెప్తారు. అంటే ఒక్కొక్కటి అర్థమయ్యే భాష ఒక్కొక్కటి ఉంటుంది. ఆ భాషలో చెబితే అర్థమైపోద్ది వాడికి. మోషేకి అర్థమయ్యే భాష ఒకటి ఉంది. ఆ భాష ఏంటంటే, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. మోషేని ఎప్పుడైతే దేవుడు నేను అబ్రహాము దేవుని అన్నాడో వెంటనే మోషేకి ఒక స్ట్రైక్ అవ్వాలి. ఏం స్ట్రైక్ అవ్వాలి? అబ్రహాం అంటే మీకేం గుర్తొస్తుంది చెప్పండి? విశ్వాసులకు తండ్రి, వెరీ గుడ్. ఇదంటే యూనివర్సల్ స్టేట్మెంట్ అని చెప్పేశారా? 3వ అధ్యాయం 6వ వాక్యం అడేమన్నారా? బైబిల్ తిప్పేశారు. 3వ అధ్యాయం 6వ వాక్యం, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. జాగ్రత్తగా ఈ మాట చెప్పాక ఎందుకు భయపడ్డాడు? మోషేకి అర్థమయ్యే భాష ఒకటి ఉంది. మోషేకి అర్థమయ్యే భాష ఒకటి ఉంది. నేను అబ్రహాము దేవుడును అనగానే అబ్రహాం ఎవరు? ఒక మాట చెప్పాలంటే వాగ్దానం చేశాడు దేవుడు. ఎవరు? అబ్రహాం అనగానే వాగ్దాన పుత్రుడు. వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానంతో తీసుకొచ్చాడు దేవుడు. మాట చెప్పి తీసుకొచ్చాడు దేవుడు. అది నెరవేర్చి తీసుకెళ్ళాడు దేవుడు అన్న విషయము మోషేకి అర్థమవుతుంది. ఎందుకంటే మోషే ఐగుప్తులో సకల విద్యలందు ప్రావీణ్యుడు. సకల విద్యలందు ప్రావీణ్యుడు. ఇప్పుడు అబ్రహాము అనగానే అబ్రహాం ఎవరు? అబ్రహాం చరిత్ర అంతా మోషేకి తెలుసు. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒకే విషయం అర్థం కాకపోవచ్చు. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒకే మాట అర్థం కాకపోవచ్చు. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒకే ప్రసంగం అర్థం కాకపోవచ్చు. కానీ ఎవరితో ఏది మాట్లాడితే వారికి అర్థమవుతుందో ఆయన ఆ రీతిలో మాట్లాడతాడు. అది దేవునిలో ఉన్న స్పెషల్. దేవుడు మోషేని పిలుస్తున్నప్పుడు, దేవుడు మోషేని పిలిచినప్పుడు ఎలా పిలిచాడు? తన స్వభావాన్ని తను తాను ఎలా కనపరుచుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుడిని. నా స్వభావం తెలుసా నీకు? నేను వాగ్దానము చేశానంటే తప్పను. వాగ్దానం చేశానంటే తప్పను. ఒకరోజు అబ్రహాముని పిలిచాడు. అబ్రహామా ఆకాశాన్ని చూడు అన్నాడు. తలెత్తి చూశాడు. లెక్కేయ్ అన్నాడు. ఏమన్నాడు? లెక్కేయ్ అన్నాడు. లెక్కేశాడా? తెల్లారిపోయినా కానీ లెక్క అయ్యేది కాదు. అబ్రహామా సముద్రం తీసుకుని నువ్వు లెక్కే అన్నాడు. లెక్కేయగలిగాడు? ఇంత గొప్పగా ఈ సంతానాన్ని చేస్తానంటే వాగ్దానం. ఇప్పుడు అబ్రహాము అనగానే మోషేకి వెంటనే ఏం స్ట్రైక్ ఏంటంటే, ఈయన వాగ్దానం చేసేవాడు. ఏం చేసేవాడు? వాగ్దానం చేసిన దేవుడు ఈయన అని అర్థమైంది. ఆకాశ నక్షత్రాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి సాదృశ్యం. దాంట్లో మనం అందరం ఉన్నాం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇస్మాయేలు ఏ ప్రాంతాల్లో కాలు మోపాడో ఆయా ప్రాంతాల్లో ఏం దొరుకుతుంది? భూమిని ఆకాశాన్ని రెండుని కలిపి దీవించేసాడు. అబ్రహాము అనగానే మోషేకి వెంటనే స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, ఈయన వాగ్దానం చేసిన దేవుడు. సెకండ్ ఏమన్నాడంటే, నేను ఇస్సాకు దేవుడని అన్నాడు. ఇప్పుడు ఇస్సాకుని చూస్తే మనకేం గుర్తొస్తుంది? వాగ్దాన పుత్రుడు. ఇంకా వాగ్దానము నెరవేర్చబడ్డానికి ఆ నిబంధనను నెరవేర్చుకున్న వ్యక్తి ఇస్సాకు. అబ్రహాం అంటే వాగ్దానం అని ఎలా
నెరవేర్చబడిందో వాగ్దానం వల్ల గుర్తొస్తుంది. ఇస్సాకు అంటే నిబంధన. అతడు ఇస్సాకుతో దేవుడు తన నిబంధనను స్థిరపరిచాడు. ఎంతగా అంటే అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నప్పుడు ఒక విధంగా దేవుడు వాగ్దానం చేశాడు. ఎలాగంటే ఆ రోజుల్లో ఉప్పును పువ్వగా వేసి వాగ్దానం చేసేవాళ్ళు. నేను చాలాసార్లు చెప్తాను. తర్వాత రాళ్ళును, తర్వాత ఒక బలి పశువును వధించి దాన్ని దాటి వెళ్ళాలి. ఈ నిబంధనని, ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంతో చేసి నీ సంతతి పట్ల ఈ నిబంధన నెరవేర్చబడుద్ది అని భరోసా ఇచ్చాడు. ఆ నిబంధనకు వారసుడు ఇస్సాకు. అందుకే పూడ్చబడిన ఏ బావి తవ్వినా, పూడ్చేసిన ఏ బావి తవ్వినా, ఏ భూమిలో విత్తనం వేసినా జల్లగల ఊటలు వచ్చాయి, సమృద్ధి అయిన పంట వచ్చేది. ఆ సంవత్సరం అతడు విత్తనము వేసిన వాడై 100 ఫలము పొందెను. అతడు గొప్పవాడయ్యేంత వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చెను. హల్లెలూయా. గొప్పవాడయ్యేంత వరకు అతడు ఏం చేశాడంట? ఇస్సాకు అనగానే ఇప్పుడు అతనికి ఏం గుర్తొచ్చింది? నిబంధన. ఇస్సాకు చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారికి సాదృశ్యంగా మనకు కనబడతాడు. ఒక పర్వతం మీద తీసుకెళ్ళాడు అబ్రహాము. కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పడుకోబెట్టి తన చేతిలో ఉన్న కత్తిని పైకి ఎత్తి చంపేసేటప్పుడు అబ్రహామా అని శబ్దం వినపడింది. వదిలేసాడు. రక్తము ఆయన చిందించిన రక్తము మన పాప ప్రక్షాళన చేస్తుంది. యాజకుడు ఏడాదికి ఒకసారి వెళ్ళి గొర్రెపిల్ల, నిర్దోషవంతమైన ఏడాది గొర్రెపిల్ల రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షించేవాడు. ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించిన తర్వాత సర్వమానవాళ్ళ పాపాల నిమిత్తమే దేవుడు దాన్ని అంగీకరించేవాడు. ఫిలిష్తీయుల దండులో నుంచి మందసం రాగానే ఒకడు వెళ్ళి కరుణాపీఠం తీసేది, వెంటనే వచ్చాడు. ఎందుకంటే ఆ రక్తాన్ని తొలగించి మన పక్షాన్ని విజ్ఞాపన చేసిన రక్తం ఏదైతుందో తను తొలగించి తన్ను తాను దేవునికి కనపరుచుకున్నాడు. దేవుని నీతి ముందు ఎవడు పరిశుద్ధుడిగా ఎంచబడడు. ఇప్పుడు మనం అవిధేయతలో పడిన, పాపంలో పడిన, మన పక్షాన ప్రోక్షించబడిన నజరేయుడు యేసు రక్తము తండ్రి ఎదుట మొరపెడుతుంది. వాళ్ళ కొరకు నేను బలర్పించాను, ఆ ప్రాణం పెట్టాను, నేను త్యాగం చేశాను, వారి నిమిత్తమై నేను ప్రాయశ్చిత్తము చేశానని మొరపెడుతుంది. కనుక ఆ నిబంధనను బట్టి దేవుడు మనల్ని చూసి ఊరుకున్నాడు. ఆ నిబంధనకి గుర్తు ఎవరంటే ఇస్సాకు. అందుకే నేను ఇస్సాకు దేవుడని అనగానే ప్రోక్షించబడిన రక్తము, తనకు మారుగా నిబంధన చేయబడిన రక్తము, తనకు మారుగా బలైన రక్తము కనపడుతుంది, వినపడుతుంది, అర్థమవుతుంది. కనుక మోషే ఆ మాట వినగానే తెల్లనంట ముఖముని ముసుగుతో కప్పేసుకొని సాధించేసి చూడ వెరేచాను అని ఉంది. ఎందుకంటే చూడడానికి యేసయ్య సిలువలో కార్చిన రక్తం మనకి నిబంధన. యేసు ప్రభు వారికి సాదృశ్యం ఇస్సాకు. మూడవ మాట ఆఖరిగా ఏమన్నాడంటే నేను యాకోబు దేవుని అన్నాడు. యాకోబు జీవితంలో ఎప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. అబ్రహాం అంటే వాగ్దానం ఎలా గుర్తొస్తుందో, ఇస్సాకు అంటే నిబంధన ఎలా గుర్తొస్తుందో, యాకోబు అంటే అద్భుతాలు గుర్తొస్తాయి. ఎంత అద్భుతాలు అంటే మన దేవుడు ఎవరో మనకు తెలియకుండా చాలాసార్లు మనం బ్రతికేస్తాం. మన దేవుడు ఎవరో, ఆయన ఏం చేయగలడో తెలియకుండా చాలాసార్లు మనం బ్రతికేస్తాం. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయము 32వ వాక్యం చదవండి. దానియేలు 11:32. ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వర్షపరచుకొనును. అయితే తమ దేవుడెవరో ఎరిగిన వారు బలము కలిగి, హల్లెలూయా, తమ దేవుడెవరో ఎరిగిన వారు, వాళ్ళు పిలిపేంటో ఎరిగిన వారు, ఎందుకు పిలిచాడో ఎరిగిన వారు, ఎందు నిమిత్తము దేవుడు ఎన్నుకున్నారో ఎరిగిన వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఎందుకు పిలిచాడో తెలుసా? నేను పిలిచిన వాడు ఎవరో తెలుసా? నీ పిలిపేంటో తెలుసా? నీ పరిచర్య ఏంటో తెలుసా? దేవుని దయ వలనే, దేవుని కృప వలనే నువ్వు పరిచర్య చేస్తున్నావా? ఆయన పిలిస్తే, ఆయన పిలవని చోట, ఆయన మనల్ని సమకూర్చిన చోట మనము లేము అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎక్కడైతే పిలిచాడో
ఎక్కడైతే పరిచయం చేయమన్నాడో, ఏ స్థానంలో నిలిపాడో అక్కడ ఆయన కృప, ఆయన దయ, ఆయన సహవాసం, ఆయన సన్నిధి మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తమ దేవుడెవరో గుర్తెరిగిన వారంట బలమైన కార్యాలు చేస్తారంట. ఇచ్చకపు మాటలకు లోనైపోయే వాళ్ళు, నిబంధనలను ఉల్లంఘించే వాళ్ళని వాడు ఇచ్చకపు మాటలతో లోను పరిచేసుకుంటాడు. ఈ దేవుడు ఎవరో నీకు తెలియాలి. నేను యాకోబు దేవుడిని అనగానే చెబుతున్నాడు మోషేకి, మోషే నేను అద్భుతాలు చేయగలను. ఎలా చేస్తానో తెలుసా? అన్ని తెల్ల గొర్రెలు, అన్ని తెల్ల పొట్టేళ్ళు. మామ అన్నాడు, మచ్చలై పుడితే నీకు ఇచ్చేస్తాలుడా అన్నాడు. ఏంటంటే అల్లుడికి ఆస్తి ఏంటి? గొర్రెలు తెల్లయంట, పొట్టేళ్ళు తెల్లయంట, దానికి మచ్చలి తెల్లవి కాకుండా నీకు పుట్టే నీకే అన్నాడు. ఇక్కడ ఎవరికన్నా కోళ్ళు పెంచే అలవాటు ఉందా? పందేల కోసం పెంచుకుంటారు. పందేల కోసం వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మంచి జాతి పెట్టని తీసుకొస్తే, మంచి జాతి గుండు కోసమే చూస్తారు. దానికి ఏ తక్కిన గుడి పట్టుద్ది, కానీ వీళ్ళకి అది ఇష్టం ఉండదు. ఎందుకు? దానికి పడే బ్రీడ్ కూడా మంచిది కావాలి. కుక్కలు పెంచేవాళ్ళు కానీ కదా, తర్వాత ఈ గేదెలు పెంచేవాళ్ళు, బర్రెలు పెంచేవాళ్ళు కానీ అది చూడుకు వస్తుందంటే ఎదకొస్తున్నప్పుడు మంచిదాన్ని, అంటే మంచి ఏమంటారు, దున్నపోతుని చూసి దాని దగ్గర తీసుకెళ్తారు. ఎందుకు? దానికి మంచి. ఇప్పుడు అన్ని తెల్ల గొర్రెలు, అన్ని తెల్ల పొట్టేళ్ళు నల్లవి పుడతాయా? పుట్టాలంటే అక్కడ అద్భుతం జరగాల. చేశాడు దేవుడు, చేశాడు తెలియదు. అద్భుతాలు యాకోబుని చూడగానే, యాకోబు పేరైనగానే ఆయన అద్భుతాలు చేస్తాడని నిర్ధారణకు వచ్చాడు మోషే. దేవుడు కనపరుచుకుంటున్నాడు. నేను అబ్రహాము దేవుడిని వాగ్దానం చేసి ఉన్నాను, నేను ఇస్సాకు దేవుణ్ణి నిబంధన స్థిరపరిచి ఉన్నాను, నేను యాకోబు దేవుణ్ణి అద్భుతాలు చేయగలను మోషే, నువ్వు రా బయటికి అన్నాడు. అది కనపరుచుకోవడానికి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. మన పితరులు ప్రార్థిస్తున్నప్పుడు కూడా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేసేవాళ్ళు. కారణం ఏంటంటే అబ్రహాంతో వాగ్దానం చేసావు, ఇస్సాకుతో నిబంధన చేసావు, యాకోబు జీవితంలో అద్భుతాలు చేసావు, మా జీవితంలో చేయి అంటానికి వాటిని ఎత్తిపడి చూపించి ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు నీకు రోగం ఉందా, బలహీనత ఉందా, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని తాకితే స్వస్థపడిందే, నన్ను తాకాలి, నేను స్పర్శించాలి అని ప్రార్థన చేస్తామని దాంట్లో రాయించాడు. నీకు ఎవరైనా రోగితో ఉన్నారా? సమీపంగా లేరా? న్యాయాధిపతి ఒకడు, శతాధిపతి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాయా, నా దాసుడు రోగమైపోయాడు, మరణ సిద్ధమైపోయాడు, వాడు ఇంటికాడు ఉన్నాడు, నేను ఎక్కడున్నాను, ఎక్కడుండి నువ్వు ఒక్క మాట చెప్పు, అక్కడున్నవాడు బాగుపడతాడు అడిగాడు. అవెందుకు బైబిల్ రాయించాడు దేవుడు? దేవుని ఆలయానికి రాలేని వారు ఉన్నారేమో, దేవుని సన్నిధిలో లేని వారు ఉన్నారేమో, నువ్వు సుదూరంగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలేమో. ఇదిగో శతాధిపతి వచ్చి నీ దగ్గర ప్రార్థన చేస్తే అక్కడ కార్యం చేసావు, నేను ఎక్కడ ప్రార్థన చేస్తున్నా అక్కడ కార్యం చెయ్యి అని నువ్వు ప్రార్థన చేయడానికి దేవుడు రాయించాడు. ఇవి రుజువులు. యాకోబు జీవితాన్ని దేవుడు చూపిస్తున్నప్పుడు నేను అద్భుతాలు చేయగలను అని మోషేకి నిరూపిస్తున్నాడు దేవుడు. అందుకు కనపరుచుకున్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని. నీ తండ్రి దేవుడు అని చెప్పి గమనం ఉండొచ్చుగా. ఫస్ట్ ఏమన్నాడు? నీ తండ్రి దేవుడు అన్నాడు. అయిపోవచ్చు, తండ్రి దేవుడు ఎవరికి బాగా తెలుసు. అందుకే కదా ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజల నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అనించాడు. తండ్రి దేవుడు ఎవరో తెలియబట్టి కదా, తన జాతి ఎవరో తెలియబట్టి కదా. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎందుకంటే వారి జీవితంలో ఏం చేశానో నేటికి నేను చేయగలను అని మోషేగా చెబితే మోషే ఆ మాటని తను అడుగులేశాడు. అందుకే చరిత్రలో మోషేకి అంత పెద్ద పీట. ఈరోజు దేవుని పిలుపు ఎంత మీకు తెలుసు? నేను ఎందుకు పిలిచాడు తెలుసు? ఏం అప్పగించడానికి పిలిచాడు తెలుసు? తన్ను తాను ఎలా కనపరుచుకుంటున్నాడు తెలుసా? తిరిగి నువ్వు ఎలా కనపరుచుకుంటున్నావు? ఎంత అయింది కదా, ఎంత చెప్పాడు కదా. లాభాన్ని పలుమార్లు జీతం మార్చాడు, చిన్నదానికి ఇస్తానని చెప్పి పెద్దానికి చేశాడు. ఇన్ని సమస్యల మధ్యలో అద్భుతాలు చేసుకుంటూ గొప్ప జనసమూహంగా తీసుకొచ్చాడు కదా. ఇన్ని మోసకు తెలిసింది కదా, అర్థమైంది కదా. ఇప్పుడు మోస సమాధానం ఏంటి? ఇన్ని ఎంత అవగాహన తెచ్చుకొని దేవుడు ఎంత స్పష్టంగా ఆయనకు అర్థమయ్యేట్లా కనపరిచినా ఆఖరిలో మోస సమాధానం ఏంటి తెలుసా? నేను నోటి మాంద్యం గలవాడని, నాకు నాలుగు మరతపడిపోతుంది, ఇంకోని చూసుకోండి. ఏది ఎంత ప్రసంగం చేసాక ఏమంటున్నాడు? ఇంకోని చూసుకోండి. ఓకే, మోస యాకోబు చూశాడు, నువ్వు చూడలేదు కదా, చూపిస్తాను. కర్ర కింద పడే అన్నాడు, పడేసాడు. కర్ర కదా, పాము అయిపోయింది. తోక పట్టుకో అన్నాడు. ఏం పట్టుకోవాలి? తోక పట్టుకున్నాడు. పట్టుకోగానే అది మరలా కర్ర అయిపోయింది. ఇంత బాగానే ఉంది కానీ వర్కౌట్ అవ్వలే. ఇద్దరు మగపిల్లలు ఉన్నారు,
లక్ష బాగా సంపాదించుకోవాలి. ఇప్పుడు చెయ్యి, ఇది బాగుందా? నాకే ఇందాక శుభ్రంగా చేయగడుతుంది. అయితే ఈ గొంగలు లోపల పెట్టుకున్నాడు అన్నాడు. గబగబా బట్టలు కొన్నాడు, లాగి లోపల పెట్టుకున్నాడు. తీ అన్నాడు, తీసాడు. రోగం ఏముంది, బాగానే ఉంది. మళ్ళీ వాళ్ళు పెట్టాడు, తీ, బాగుంది. నాకు మాట్లాడటం చేస్తాడు ఏంది, ఇన్ని చూస్తావు కదా. దేవుడు కోపం వచ్చి, మోషే మోగోడిని తయారు చేసింది ఎవరు? చెవిటోడిని తయారు చేసింది ఎవరు? నువ్వేగా. మరి నాకు తెలీదా ఎవరిని ఎలా తయారు చేశాను, ఎలా వాడుకోవాలి నాకు తెలీదా? నువ్వు వెళ్ళు, నీ నోటికి మీ అన్న నోరుగా ఉంటాడు, అక్కడ నెట్టుకుంటూ వస్తున్నాడు, వెళ్ళి అని చెప్పాడు. అప్పుడు అంటున్నాడు మోషే, వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళని విడిపించు. వెళ్ళి వారిని ఏం చేయాలి? విడిపించాలి. ఈ దినమున్న మనం చేయవలసిన సరైన పరిచయం ఏంటంటే, వెళ్ళి లోకంలో ఉన్న వారిని విడిపించడం, పాపంలో ఉన్న వారిని విడిపించడం, సమస్యల్లో ఉన్న వారిని విడిపించడం, కన్నీటిలో ఉన్న వారిని విడిపించడం, వేదనలో ఉన్న వారిని విడిపించడం. మోషేని వెళ్ళి వారిని విడిపించు, వారిని విడిపించు. వారు బంధకాలలో ఉండి, సమస్యల్లో ఉండి, శోధనలో ఉండి, కన్నీరులో ఉండి, అలా ఏడవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళి విడిపించు అంటే వెళ్ళాడు. 40 సంవత్సరాలు అల్లు పెరగక ఇశ్రాయేలు ఏకతాటిగా నడిపించిన మహా గొప్ప గరుడు మోషే. మోషేకి దేవుడు ఎలా కనపరుచుకుందంటే, నేను వాగ్దానం చేసేవాడిని, నిబంధన నెరవేర్చేవాడిని, అద్భుతాలు చేసేవాడిని. ఈ దినాన కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను వాగ్దానం చేశాను, మీ పితరుల పట్ల నిబంధన చేసి ఉన్నాను, మీ పితరుల పట్ల అద్భుతాలు కూడా చేసి ఉన్నాను, అది నేటికి చేస్తాను. మీరు వెళ్ళి ఏం చేయాలి? విడిపించాలి. ఇందు నిమిత్తం విడిపించు. ఇదే దేవుని పిలుపు. కొందరిని నేను అగ్నిలోని లాగినట్లుగా బయటికి లాగటమే దేవునికి మన ఎడలో ఉన్న ప్రణాళిక. దాన్ని నెరవేర్చలేకపోతే, దాన్ని జరిగించలేకపోతే, రేపు క్రీస్తు న్యాయపీఠం మీదట సిగ్గుతో తలదించుకోవాలి మనం. నీ పిలుపు వేరు. మనం చేస్తున్న పనులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈ మధ్యాహ్న కలసిన మరొక మారు మనకు పిలిపిస్తున్నాడు. వచ్చి విడిపించు, వచ్చి బంధకంలో ఉన్న వారిని విడిపించు. అలా విడిపించగలిగిన కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ దినమునని అనుగ్రహించునుగాక. ఆమేన్.